ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మనం శివాలయం గుడిలోకి శివుని దర్శించుకోవడానికి వెళ్తుంటాము. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. శివాలయంలో నందీశ్వరుని తోకను నిమిరేదెందుకు? ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి. శివాలయంలో శివలింగం ముందు నంది ఉంటుంది. తోక నిమిరితే ఎంతో ఆనందం. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానంద భరితుడై పరమేశ్వరునికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడని నివేదిస్తాడు. ధర్మానికి పురికొల్పుతున్నాం అని చెప్పటం కూడా తోక నిమరడంలో భాగం. మనం భక్తితో శివాలయంలో మన మనసులోని కోరికలను ఆ స్వామికి విన్నవించుకుంటాం. మనం కోరిన కోరికలు మన యొక్క కష్టాలను త్వరగా తీరాలంటే నందీశ్వరుని మోకాలుని తాకి నందీశ్వరుని చెవులో చెప్పినట్లయితే నందీశ్వరుడు వెళ్ళి శివునికి చెప్తాడని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా చేయటం వలన మన కోరిన కోరికలు ఆ శివయ్య తొందరగా తీరుస్తాడని భక్తుల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.